13th చాప్టర్. సో 13వ చాప్టర్ ఏముంది ఇందులో అంటే యూజింగ్ ఐసిటి ఇన్ ఇంగ్లీష్ టీచింగ్. Using ICT in English teaching. So this is the 13th chapter, right? So first of all, so what is ICT? ICT ante emani? The expanded form of ICT is, so ICT anagane emi anante information and communication technology. Information and communication technology. Information and communication technology. The full form of ICT is information and communication technology. So information and communication technology ni ఇంగ్లీష్ బోధించడంలో సో ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది చెప్పడమే సో ఈ చాప్టర్. సో యూజింగ్ ఐసిటి ఇన్ ఇంగ్లీష్ టీచింగ్, రైట్? వాట్ ఈజ్ ఐసిటి? సో ఐసిటి అంటే ఫుల్ ఫామ్ రాసాం కానీ సో వాట్ ఈజ్ ఐసిటి? సో ఐసిటి అంటే ఏమనంటే ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ techniques using in teaching languages are called so information and communication technology. So the scientific and technical techniques used in creating and storing and using of information is called ఐసిటి. సో ఐసిటి అంటే ఏమని? ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెక్నిక్స్. సో సైంటిఫిక్గా ఉండాలి, టెక్నికల్గా ఉండాలి. సో అటువంటి టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ క్రియేటింగ్ అండ్ స్టోరింగ్ అండ్ యూజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో సమాచారాన్ని క్రియేట్ చేయడం కోసం, ఆ ఇచ్చినటువంటి సమాచారాన్ని స్టోర్ చేయడం కోసం, ఆ సమాచారాన్ని ఉపయోగించడం కోసం సో సైంటిఫిక్గా టెక్నికల్గా టెక్నిక్స్ని వాడితే దాన్ని ఏమంటామంటే సో ఐసిటి అని అంటాం. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో సాంకేతికంగా శాస్త్రీయంగా సమాచారాన్ని సృష్టించడం, నిల్వ చేయడం, ఉపయోగించడం లాంటి పద్ధతులను చేస్తే దాన్నే ఐసిటి అని అంటాం. సో ఇటువంటి ఐసిటిలో సో ఏమేమి కవర్ అవుతాయి, ఈ ఐసిటి కింద ఏమేమి వస్తాయి, తర్వాత ఈ ఐసిటిని పెంపొందించడం కోసము గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ తీసుకొచ్చింది అనేటువంటి విషయాలను చూడాలి. సో ఐసిటిలో సో ఏమేమి వస్తాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో, నెక్స్ట్ టేప్ రికార్డర్, నెక్స్ట్ ఓహెచ్పి. వాట్ ఈస్ మీన్ బై ఓహెచ్పి? ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. నెక్స్ట్ టెలివిజన్, నెక్స్ట్ కంప్యూటర్. సో దీస్ ఆర్ the 5 equipments included in ICT, along with one more thing, that is language laboratory. So language laboratory. So with this, one more thing is mobile phone. So these are different ICT equipment used in classroom transaction. సో క్లాస్రూమ్ ట్రాన్సాక్షన్లో ఉపయోగించడానికి వీలున్నటువంటి ఐసిటి ఏమేమి ఉన్నాయంటే రేడియో, టేప్ రికార్డర్, ఓహెచ్పి, టెలివిజన్, కంప్యూటర్, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, మొబైల్ ఫోన్. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ classroom transaction. First, radio. So in earlier days, radio is otherwise called as transmitter. Why it has been invented? So ఇది ఎందుకు కనుక్కోబడింది అంటే in the time of
వార్స్, సో యుద్ధాలు జరిగేటువంటి సమయంలో సమాచారాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి వైర్ల సహాయంతో లేకుండా, వైర్ల యొక్క సహాయం లేకుండా సమాచారాన్ని రవాణా చేయడం కోసము రేడియో అనేటువంటిది కనిపెట్టడం జరిగింది. సో సింప్లీ సే, సో ద వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో వైర్స్ అనేటువంటివి లేకుండా సమాచారాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ రేడియో. అయితే ఈ రేడియో అనేటువంటిది ఫస్ట్ యుద్ధం చేసేటువంటి సైనికుల కోసం సమాచార మార్పిడి కోసం వాడినప్పటికీ ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ సిస్టమ్కి తీసుకురావడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చే కంటే ముందు ఈ రేడియోను ముందుగా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫార్మర్స్ కోసము, తర్వాత ఇల్లిటరేట్స్ కోసము, వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం కోసము ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో రేడియోని ట్రాన్స్మిటర్ అని అంటాము. సో దిస్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆర్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్స్కి వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వైర్లతో సహాయం లేకుండా సమాచారాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఉపయోగించారు ఈ రేడియోని. ఈ రేడియో అనేటువంటిది సో విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చే కంటే ముందు అనియత విద్య, ఎవరైతే ఇల్లిటరేట్స్, ఫార్మర్స్ ఉన్నారో వారికి సో ఇది విద్యను బోధించడం కోసం వాడడం జరిగింది. సో దాంతోపాటు ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ఎంజాయ్మెంట్ కోసం కూడా ఉపయోగించడం జరిగింది. ఎంజాయ్మెంట్ మీన్స్ సో స్టోరీస్ చెప్పడం, సినిమా పాటలు, సినిమా సాంగ్స్, తర్వాత న్యూస్, సో వీటన్నింటి కోసము రేడియో అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. ఇందులో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేషన్, వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్? సో ఎడ్యుకేటింగ్ ద పీపుల్ హూ ఆర్ ఇలిటరేట్స్. సో నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎడ్యుకేషను ఒక క్రమ పద్ధతిలో కాకుండా సో అనియతంగా సో ఇవ్వడాన్ని ఏమంటామంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటాం. సో ఈ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది సో ఎవరికి ఇచ్చారంటే ఇల్లిటరేట్స్కు అండ్ ఫార్మర్స్కి. సో ఫార్మర్స్కి సో వ్యవసాయదారులకు ఎటువంటి పంటలు వేయాలి, ఏ సీజన్లో ఎటువంటి పంటలు వేయాలి, సో ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలి క్రిములు పంటలను ఆశించకుండా, తర్వాత ఎటువంటి దిగుబడి రావాలి, సో తర్వాత ఈ దిగుబడులను ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి మార్కెటింగ్ విధానాలన్నీ కూడా సో ఈ రేడియో ద్వారా చెప్పడం జరిగింది. సో రేడియో అనేటువంటిది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించడం జరిగింది. సో ఎవరెవరికంటే ఇల్లిటరేట్స్కి, ఫార్మర్స్కి. ఇటువంటి ఏదైతే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించినటువంటి రేడియో ఉందో సో దీనిని ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఫార్మల్ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ మీన్ బై ఫార్మల్ ఎడ్యుకేషన్? సో ద ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద రెగ్యులర్ క్లాస్ అటెండింగ్ చిల్డ్రన్. సో రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అయ్యేటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, పాఠశాలకు హాజరయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు విద్యను అందించడాన్ని ఏమంటామంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటాం. సో ఫార్మల్ ఎడ్యుకేషన్, తెలుగులో నియత విద్య అని అంటాం. అటువంటి వాళ్ళ కోసము సో ఈ వివిధ రకాల రేడియో ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. సో ఏ విధంగా చేస్తారు వీటిని అంటే, ఒక టీచర్ను సెలెక్ట్ చేసుకుని ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాన్సెప్ట్ అనేటువంటిది ఇచ్చి ఈ కాన్సెప్ట్ను టీచర్ చేత ఒక స్టూడియోలో, రేడియో స్టూడియో ఎక్కడైతే ఉంటుందో రేడియో స్టూడియోలో సో కాన్సెప్ట్ అనేటువంటిది చెప్పించి దాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేయడం జరిగిన తర్వాత ఈ రికార్డెడ్ టీచింగ్ ఏదైతే ఉందో దాన్ని సో ఏ రోజు బ్రాడ్కాస్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని ముందుగానే అనౌన్స్ చేస్తారు. సో పలానా రోజు పలానా లెసన్ బ్రాడ్కాస్ట్ అవుతున్నటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత అక్కడ విద్యార్థులందరూ, స్టూడెంట్స్ అందరినీ రేడియో దగ్గర కూర్చోబెట్టడం జరుగుతుంది. సో రేడియో దగ్గర కూర్చోబెట్టి ఆ లెసన్ వినడం జరుగుతుంది. ఈ విధంగా రేడియో లెసన్స్ వినడం ద్వారా స్టూడెంట్స్కి ఏమొస్తుందంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ప్రొనౌన్సియేషన్ స్కిల్స్తో పాటు లిజనింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది సో డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రేడియో ఇన్ సో లాంగ్వేజ్ టీచింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో అనేటువంటి దాన్ని యుద్ధంలో
పార్టిసిపేట్ చేసేటువంటి యుద్ధ సైనికుల కోసం తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ని వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇల్లిటరేట్స్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడం కోసం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించడం జరిగింది. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే సో ఎవరైతే రెగ్యులర్గా క్లాసులకు వెళ్తుంటారో క్లాసులకు వెళ్ళేటువంటి విద్యార్థుల కోసము సో ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు రికార్డ్ చేసినటువంటి ఆ కార్యక్రమాలను సో బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. సో అటువంటిప్పుడు స్టూడెంట్స్ వారి యొక్క ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ని, లిజనింగ్ కాంప్రహెన్షన్ చెక్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ రేడియో.